విసుకెత్తిపోయి ఉన్నారు. మరి ఎప్పుడు రాని విధంగా రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా లేని మెజార్టీ ఇచ్చారు. సో ఇప్పుడున్న ప్రజల్ని, ఇప్పుడున్న కార్యకర్తల్ని ముఖ్యంగా కాపాడుకోవడం సరిపోతుంది 5 సంవత్సరాలు. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, చూసుకునే బాధ్యత పూర్తి బాధ్యత మంది. నాకు ఇంకా కొత్త చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తెలుసుకోమని చెప్పారు. తెలియనప్పుడు తెలుసుకోమని అన్నారు. ఇంకా చాలా డిపార్ట్మెంట్ల మీద నాకు హోల్డ్ లేదు. డైలీ ఏదో ఒక్కో డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీ మిత్రపక్షం జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటి కులాలను కలిపే ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తూ ఉంటారు. బహుశా ఆ ఆలోచన నచ్చే మీరు పార్టీ మారి ఉంటారు. అంటే ఎస్పెషల్లీ మీది కోనసీమ కాబట్టి అడుగుతూ ఉన్నా, ఈ ప్రాంతంలో గతంలో పెట్టుబడులకి కాపులకి పడేది కాదు, పెట్టుబడులకి దళితులకి కొన్నాళ్ళు పడేది కాదు, దళితులకి కాపులకి పడేది కాదు, రకరకాల ఈక్వేషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అంతా కూడా దళితులు ఏకమయ్యారు, దళితులు కాపులు శక్తి బలిజలు అందరూ కూడా ఏకమయ్యారు. ఇది ఎలా సాధ్యమైంది మీకు, అలాగే మీ మిత్రుడు గంధం పవన్రాజు గారికి ఎలా సాధ్యమైంది? ఇది హేమాహేమీలకు సాధ్యం కానిది మీకు ఎలా సాధ్యమైంది? తరతరాలుగా ఈ ఏదైతే యమలాపురం చుట్టుపక్కల కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో, స్వార్థ రాజకీయ నాయకులు కులాల మధ్య కుంపడి పెట్టి చలి కాసుకుని తత్వంలో అలవాటు పడిపోయారు. అది జనరేషన్ మారింది. సో ఆలోచనలు మారతాయి. ఎవరి కోసం కొట్టుకుంటున్నామో తెలియట్లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అవుతుంటే కులాల మధ్య చూపించేస్తా ఉన్నారు. సో ఇది షార్ట్అవుట్ చేయాలి అంటే మనం ఒక మీటింగ్ లాంటిది పెట్టుకుని అసలు ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి, షార్ట్అవుట్ చేయాలంటే ఏం చేయాలనేది ఆలోచించడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో అసలు కులాల మధ్య గొడవలు అనేవి ఎక్కడా జరగల. ఇక ఈ 3-4 ఇయర్స్లో మీరు సరిగ్గా గమనిస్తే అయితే ఈ జనాల్లో అవేర్నెస్ మారాలి అని మనం ఎంత చెప్పినా ఆటోమేటిక్ రాదు. అది ఎవరికాల ఆలోచనలో వస్తాయి. కొత్త జనరేషన్లో ఆ ఆలోచన రావడానికి మా కలయిక. అలాగే రాఖీ పండుగ కులాంతరంగా అందరం కలిపి అన్నదమ్ముల కింద ఉండాలనే భావంతో ఈ రాఖీ పండుగ ఎప్పుడైతే చేసాం, అందరూ కూడా అది అందరూ స్వీకరించడం. అప్పటి నుంచి కూడా ఈ రిలేషన్స్ ఏరా అంటే ఏరా నుంచి బావ అంటే బావ, లేకపోతే అన్నయ్య అంటే అన్నయ్య పరిస్థితికి అందరూ వెళ్ళటం జరిగింది. ఇప్పుడు అందరూ అవేర్నెస్తో ఉన్నారు. ఈ స్వార్థ రాజకీయ నాయకులు ఎవరైతే కులాల మధ్య కుంపటి పెడుతున్నారో వాళ్ళందరినీ తరిమి కొట్టారు. ఇంకా ఈ ఈస్ట్ గోదావరి ఈస్ట్ కానీ వెస్ట్ కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే నాయకులు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఓ విజన్ ఉన్న నాయకులు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నాకు మేము అందరం కూర్చున్నప్పుడు ఒకటే చెప్పారు, ఈ స్వార్థ రాజకీయ నాయకులు ఇద్దరు మధ్య గొడవల్ని కులాల మధ్య గొడవ కింద చిత్రీకరించి పెద్దవి చేస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఎక్కడన్నా వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను వెంటనే వచ్చి అక్కడ షార్ట్అవుట్ చేస్తాం. నేను కూడా వస్తాను.